భరద్వాజ్ గారు, దేవర పార్ట్ 1 రిలీజ్ అయింది, మనం చూసాము. థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఆడియన్స్ ఏం మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడుకొని వచ్చాము. తెలుగుని ప్రేక్షకుల కోసం దేవర గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ నుంచి మనం దేవర గురించి బాగా మాట్లాడాం. అవును. ఈరోజు సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే కొరటాల శివ ఈ సినిమా గురించి ఓపెనింగ్ డేనే ఒక మాట చెప్పాడు. వెట్లాండ్ ప్రాబ్లమ్ని ఈ సినిమాలో చర్చించబోతున్నాను అన్నాడు ఆయన. అనేసరికి రకరకాల ఆలోచనలలోకి వెళ్ళారు అందరూ. అవును. అంటే తీర ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి రకరకాల సమస్యల్ని ఈయన మాట్లాడబోతున్నాడు ఈ సినిమాలో అని అనుకున్నారు. అయితే ఈయనేం చేశాడు, దాన్ని ఆ పాయింట్ పక్కన పెట్టి కేవలం ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 5 గ్రామాల కథను తీసుకున్నాడు. తీసుకుని 4-5 గ్రామాల, అంటే అది ఒక శాటిలైట్ పంచాయతీ అనుకుంటే వాటి మధ్య జరిగేటువంటి గొడవలతో సినిమాని నడిపాడు ఆయన. కాన్ఫ్లిక్ట్ లేదు, నిజమైన విలన్ లేడు సినిమాలో. నిజమైన విలన్ లేకుండా ఒకే సమూహంలో నుంచి ఇద్దరిని ప్రత్యర్థులుగా చూపించి అవతల క్యారెక్టర్ బైరా అనేటువంటి క్యారెక్టర్ని విలన్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు తప్ప అతన్ని విలన్ అని ఆడియన్స్ అంగీకరించే పరిస్థితి ఉండదు సినిమాలో. ఓకే. అంటే ఒక అద్భుతమైన పాయింట్తో మొదలు పెడతాడు కథని. ఇది ఒక రాజ్యానికి రక్షణ కవచంగా వ్యవహరించాయి ఈ గ్రామాలు అనేది మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఈ క్రమంలో వాళ్ళు బ్రిటిషర్స్తో కూడా ఫైట్ చేశారు అని చెప్తారు. ఇంత పోరాట పటిమ ఉన్నటువంటి వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకలికి తట్టుకోలేక స్మగ్లర్లతో కుమ్మక్కయి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది అద్భుతమైన లైన్ ఎస్టాబ్లిష్ చేశాడు. చేసినప్పుడు అక్కడే ఒక పాయింట్ ఉంది ఆయన చెప్పిన దానిలోనే. స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో స్మగ్లర్లతో కలిసిపోయి వాళ్ళకి పని చేసి పెట్టి ఆ కూలితో బతుకుతున్నారు అనేది చెప్తాడు. దీన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుంటే ఒక విలన్ దొరికేవాడు ఆయనకి. అంటే ఒకే సమూహంలో ఇద్దరి మధ్య గొడవలు ఉంటాయి, అది మిత్ర వైరుధ్యం మాత్రమే, శత్రు వైరుధ్యం కాదు. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే వైరుధ్యం కాదు అది. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే వైరుధ్యంగా ఆయన చంపేది కూడా ఎవరిని, తన సమూహంలో వాళ్ళనే చంపుతూ ఉంటాడు ఎన్టీఆర్, దేవర క్యారెక్టర్. దాంతో ఏమవుతుంది, ఆడియన్స్లో ఏంటి వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటున్నారు, తన సమూహంలో కొంతమందిని చంపే ప్రయత్నం చేస్తాడని ఎస్టాబ్లిష్ చేశాడు. మీరు ఆ ఫైట్లో చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చిన 50 మంది అని చెప్పేసి ఇది మాట్లాడి డైలాగ్ వేసి నడిపాడు, పని కానిచ్చేశారు, పరిహరించాడు. కానీ చాలా సందర్భాల్లో ఆ చనిపోయిన వాళ్ళ పిల్లల్ని ఒక సైన్యంగా తయారు చేయటం లాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి దీనిలో. సో కొన్ని హత్యలు జరుగుతాయి అతని అకౌంట్లోంచి. అంటే ఒక సమూహంలో వచ్చేటువంటి వైరుధ్యాన్ని పరిష్కరించుకుని వాళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకురాగలిగిన వాడే నాయకుడు. అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి హీరోని తన సమూహంలో ఉన్నటువంటి వ్యక్తినే విలన్గా చూసి, శత్రువుగా చూసి అతని వైపు దృష్టి పెట్టేటువంటి పాత్రగా మలచటంలోనే ఒక సినిమాకి ప్రధానమైనటువంటి అంశంలో ఒక లోపం జరిగిపోయింది. ఇక్కడ స్ట్రైట్ని పట్టుకొచ్చి, అంటే తను పెద్ద దూరం వెళ్లకుండా తీర ప్రాంత ప్రజల జీవితాల్లో స్మగ్లర్లు చేసేటువంటి అలజడితో పాటు ఇటువైపు నుంచి ప్రభుత్వం చేసేటువంటి అరాచకం కూడా చూసాం మనం. అంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేస్తారు, ఏదైనా జరిగితే వెంటనే వచ్చి వీళ్ళు ఇళ్ళన్నీ సోదాలు చేసేస్తారు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు. ఈ గందరగోళాల మధ్య మా జీవితాలు ఏమిటి ఇలా అయిపోయినాయి, మా కంట్రిబ్యూషన్ ఏమిటి దేశానికి అని ఇలాగే బతకాలి అనుకున్నటువంటి మనిషిని మార్చి వాళ్ళిద్దరూ కలిసి 2 బలమైన పాత్రలుగా చూపించాడు వాళ్ళిద్దరిని, బైరా అలాగే దేవర. ఈ 2 బలమైన పాత్రలు ఒక దశలో కలిసి వ్యవస్థ మీద ఫైట్ చేస్తుంటే తమ జీవితాల మార్పు కోసం ఒక అద్భుతమైన పాయింట్ అయి ఉండేది. ఆ అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు ఆయన. జారవిడుచుకుని ఆ కాన్ఫ్లిక్ట్ని కుదించాడు వాళ్ళ వరకు. అది అక్కడక్కడే జరుగుతుంది, మొత్తం కథ అంతా కొండల చుట్టే జరుగుతుంది. కొండలు, సముద్రము, తీరం దాటని కథగా మిగిలిపోయింది అది.
అందుకని తను ఎంచుకున్నటువంటి కథలో వైరుధ్యాలను కనిపెట్టడంలో కొరటాల వైఫల్యం చెందాడు కాబట్టి, అలాగే స్క్రీన్ ప్లేలో కూడా ఏ రకమైన మ్యాజిక్లు లేవు మీకు. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది సినిమా. ఎక్కడ ఆడియన్స్కి రాబోయే సన్నివేశం ఏమిటనేది ఏమాత్రము కన్ఫ్యూజన్ ఉండదు. అలా ఏం జరుగుతుందో అర్థమైపోతూ ఉంటుంది. ఈవెన్ ఆయన చాలా గొప్పగా డీల్ చేశాను అనుకున్నటువంటి ఒక సన్నివేశం అంటే దేవరకి అతని కొడుకుని ఎరగా వేస్తున్నటువంటి ఒక సన్నివేశ కల్పన ఉంది. అవును. ఆ సన్నివేశం చాలా గొప్పగా డిజైన్ చేశానని ఆయన అనుకుని ఉండొచ్చు, కానీ అది కూడా ఆడియన్స్కి అర్థమయ్యే పద్ధతిలోనే నడిచింది. ఇలాంటి ఇబ్బందులు పరిహరించుకుని ఉంటే స్క్రీన్ ప్లే, కనీసం స్క్రీన్ ప్లేలో ఏదైనా మ్యాజిక్ ఆయన అడాప్ట్ చేసుకున్నా, అంటే ఆయన ఆచార్యకి ముందు తీసినటువంటి సినిమాలు చూసాం మనం. అవును. మిర్చిలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక సామాజిక అంశం ఉంది, ఆ సామాజిక అంశాన్ని డీల్ చేసేటువంటి పద్ధతి ఉంది. అంటే నాకు తెలిసి ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2 కోసం ఏమైనా కథను దాచిపెట్టారా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది? పార్ట్ 2 కోసం దాచిపెట్టాలన్నా మీరు ప్రధానమైనటువంటి విలన్ని మీరు ప్రొజెక్ట్ చేసి వదిలిపెట్టాలి కదా. ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్తో ఒక సన్నివేశం ఉంది, ఒకటే సన్నివేశం. ఆ సన్నివేశంలో ఆ క్యారెక్టర్ని పాజిటివ్గానే చూపించాడు. అదే అదే ఆ క్యారెక్టర్ని పాజిటివ్గా చూపించడంతో వ్యవస్థ పట్ల ఏ రకమైన కాన్ఫ్లిక్టు లేదు కథలో, వ్యవస్థతో సమస్య లేదు. కాబట్టి ఈ కథ అక్కడ వరకే తిప్పుతున్నాను నేను అనేది ఆయన స్థిరపరిచేశాడు. అది కుదిరే పని కాదు. అయితే టెక్నికల్గా సినిమా చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది. కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎన్టీఆర్ని ఎలా ప్రజెంట్ చేశారు అనే దానికి సంబంధించి కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా రత్నవేల్ కష్టపడ్డాడు. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్స్ అన్నీ చాలా అద్భుతంగా వేశారు. అది అసలు మామూలు లేదుగా. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేసింది ఈ సినిమాకి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఆర్టిస్టులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. ఎన్టీఆర్ 2 క్యారెక్టర్లలోనూ వేరియేషన్స్ చాలా బాగా పలికించగలిగాడు. ఇంకా చేయగలిగినటువంటి అవకాశం ఉంది. అంటే నటుడిగా తనని పూర్తిగా వినియోగించుకోలేదేమో అనిపిస్తుంది సినిమా చూస్తే. తను అంటే ఒక ఎమోషనల్ క్యారెక్టర్లు చేయటంలో ఆది సినిమా నుంచి ఆయన తానేమిటో ప్రూవ్ చేసేసుకుని ఉన్నాడు. నల్లేరు మీద బండి నడకలాగా నడిచింది ఈ సినిమాలో ఎన్టీఆర్కి 2 క్యారెక్టర్లు. 2వ క్యారెక్టర్లోనైనా సరే ఆయనతో ఇంకొంచెం అద్భుతం చేయించి ఉండాల్సింది. అటువైపు కూడా నడవలేదు కథ, కథకున్నటువంటి పరిమితి అది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ జాన్వీ కపూర్ కూడా స్క్రీన్ స్పేస్ తక్కువ, టైం డ్యూరేషన్ తక్కువ. ఉన్నంత వరకు గ్లామర్ కోసం వినియోగించుకున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీయాలి అని అనుకోవడంతో ఎలివేషన్స్కి విపరీతమైన అవకాశం ఇవ్వాలి అని అనుకున్నాడు ఆయన. ఎలివేషన్స్ మీద డిపెండ్ అయ్యాడు, అలాగే వైలెన్స్ మీద డిపెండ్ అయ్యాడు. వైలెన్స్ ఎలివేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రధానమైనటువంటి కథని కాన్ఫ్లిక్ట్ని వదిలిపెట్టేశాడు ఆయన. ఈ పొరపాటు జరగకుండా ఉండుంటే ఇది డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది. కానీ అంటే ఈ మేరకు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ పాజిటివ్ టాక్తోనే బయటకు వస్తున్నారు. అంటే సినిమా మరీ ఇబ్బంది పెట్టలేదు, ఎంగేజ్ చేయగలిగాడు. ఎంగేజ్ చేయడానికి కారణం తెర మీద కనిపించినటువంటి ఆర్టిస్టులు, వాళ్ళ ప్రతిభే. ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అంటారు. డెఫినెట్గా. అంటే సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేశాడు, తనకి ఇచ్చిన క్యారెక్టర్ని చాలా బలంగా నిలబెట్టారు. అంటే ఆ 2 క్యారెక్టర్లు ఎలా ఉన్నాయంటే సలీం జావేదులు మొదట్లో డిజైన్ చేసేవాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ని. ఒక బలమైన ప్రత్యర్థి క్యారెక్టర్లను డిజైన్ చేసి వాళ్ళిద్దరినీ వ్యవస్థకు అభిముఖంగా నిలబెట్టడం అనేది ఒక ఫార్ములాగా జంజీర్ సినిమా నుంచి నడుస్తుంది. అది జంజీర్లో విజయ్ షేర్ ఖాన్ క్యారెక్టర్లు ఎలాగైతే ముందు కొట్టుకుని తర్వాత కలిసి వ్యవస్థతో దెబ్బలాడతారో అలాంటి కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేసి ఉంటే ఈ సినిమాలో ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాగా మారే అవకాశం ఉంది దీనికి. ఓకే, అది మిస్ అయ్యాడు డైరెక్టర్ అనేది అనిపించింది, ఆయనే కథకుడు కూడా కాబట్టి. అలాగే తన ముందు సినిమాల్లో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే మ్యాజిక్ కూడా దీనిలో అంతగా కనిపించలేదు. అంటే ఈ పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడానికి ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మిగిలిన విషయాలను గాలి కొదిలి పెట్టేశాడు అనిపించింది సినిమా చూస్తే.
ఇంకొంచెం కేర్ కథ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసుంటే మంచి సినిమాతో వచ్చి ఉండేవారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక విశేషం ఏంటంటే సోలో హీరోగా ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చానని ఆయనే చెప్పుకున్నాడు. అవును. అంటే అరవింద సమేత తర్వాత ఇది, జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో చేసిన సినిమా ఇది. దీంతో పాటు ట్రిబుల్ ఆర్ అనేటువంటి ఒక సెన్సేషనల్ హిట్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇద్దరు హీరోలతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తొలి సినిమాలు చేసింది కొరటాల శివే. అవును. ఆచార్య కావచ్చు, అలాగే ఈ సినిమా దేవర కావచ్చు. ఇలా చెప్పుకోవటానికి అనేక అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్, జాన్వీ కపూర్, శ్రీదేవి, ఎన్టీఆర్, ఇలా అనేక కోణాల్లో ఈ సినిమాని విపరీతంగా అంచనాలు పెంచారు. అలాగే కొరటాల శివ చాలా జాగ్రత్త పడ్డాడు. సినిమా మీద ఏ రకమైన అంచనాలు క్రియేట్ కాకూడదు ఆడియన్స్కి, ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్కి ఆడియన్స్ రావాలి, వచ్చి సర్ప్రైజ్ అవ్వాలి అనుకున్నాడు ఆయన. అందుకని ఎక్కడా కూడా మీకు టీజర్లలో కానీ ట్రైలర్లలో కానీ ఎక్కడా ఎటువంటి అంచనాలు కల్పించే ప్రయత్నం చేయలేదు తను. కాన్షియస్గా ఉన్నాడు. అంటే ఈయన ఆడియన్స్ని ప్లెయిన్ హార్టెడ్గా లోపలికి తీసుకొస్తున్నాడు అనుకున్నారు, కానీ ఇలా ఇబ్బంది పెడతాడు అనుకోలేదు. అది కొంత అంటే స్క్రిప్ట్ విషయంలో ఆయన కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఒక అద్భుతమైనటువంటి విలన్, అంటే విలన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ జరగలేదు సినిమాలో అనిపించింది. అంటే ఆ సమూహానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. వాళ్ళ జీవితాల్లో విలన్ వాళ్ళు కాదు, వాళ్ళే విలన్లు కాదు, వాళ్ళ జీవితాలు అలా ఉండటానికి విలన్ సమాజము వ్యవస్థ ఉంది. అటువైపు దృష్టి వెళ్ళదు. అసలు పోలీస్ క్యారెక్టర్ లేదు సినిమాలో, కస్టమ్స్ ఆఫీసర్ క్యారెక్టర్ వీళ్ళ జీవితాల్లోకి రాదు. అంత ఆలోచించకుండా ఎలా నడిపాడు కథని అనేది ఆయన, అంటే కథని అలా ఎలా డిజైన్ చేశాడు అనే రకరకాల అనుమానాలు కలిగించేలాగా ఉంది. అన్ని లూజ్ ఎండ్స్ వదిలిపెట్టేశాడు సినిమాలో. ఎన్టీఆర్ విపరీతంగా కష్టపడ్డాడు సినిమాకి. కొరటాల శివ గారు మరి కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఇది డెఫినెట్గా ఇంకొంచెం బెటర్ సినిమా అయి ఉండేది.